कृष्ण कदा सुत श्री भागवतु अमल पुराणो तापत्रयहरो कृष्ण कदा सुत श्री भागवतु अमल पुराणो तापत्रयहरो कृष्ण कदा सुत श्री भागवतु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्सीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्वितांश्च। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। శ్రీ భాగవతామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం శ్రవణానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు మనం 10వ కథను వినబోతున్నాం. 100 కథలు. ఈ 100 కథల్లో 10వ కథను. ఈ 10వ కథ పేరే పాండవుల మహాప్రస్థానము. పాండవుల మహాప్రస్థానం అనేది మనం ఇవాళ వినబోతున్నటువంటి అద్భుతమైన ప్రేమ రసపూర్వకమైన భక్తి రసపూర్వకమైనటువంటి కథ. పంచపాండవులు మహాభక్తులు పరమ భాగవతులు అని మనం విన్నాం. మనకు భాగవతంలో వినిపిస్తుంది. అదేవిధంగా పాండవుల తల్లి అయిన కుంతీదేవి కూడా పరమభక్తురాలు భాగవతోత్తమురాలు అనే విషయాన్ని కూడా మనకు భాగవతంలో విన్నాం. ముఖ్యంగా మనకు శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి భక్తి వేదాంత భాష్య సహితమైనటువంటి భాగవతంలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వేరే భాగవతాలు చదవడం ద్వారా మనకు ఈ విషయం అంటే వేరే భాగవత సంపుటాలు చదవడం ద్వారా మనకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కూడా నేను కాదు కూడా. ఎందుకంటే దాదాపు ఒక 30 ఏళ్ల కిందట 30 ఏళ్ళ ఇంకా కింద ఇంకా దానికంటే ముందరే ఒక 35 ఏళ్ల కిందట ఎప్పుడైతే భగవద్భక్తి భావనలోకి భగవత్ చైతన్యంలోకి రావడం జరిగిందో మేము అప్పుడు ఎవరి ద్వారానో విన్నాం, భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అనే మాట విన్నాం. వినగానే ఉత్సాహం వచ్చి వెంటనే షాప్కి వెళ్ళి 3 సంపుటాల భాగవతం ఒకటి ఉంది, అప్పుడు వావిళ్ళవారి అనే సంథింగ్ ఉండేది, అది కొన్నాం. కొని చదవడం మొదలుపెట్టాం. అయితే చదువుతుంటే మరి దీనిలో భాగవతం చదివితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అంటున్నారు. మరి దీనిలో చదువుతుంటే మనకు అటువంటి ఏం కలుగుతున్నట్లు అనిపించట్లేదే అని అనిపించింది, అనుమానం వచ్చింది. వచ్చి ఒక నెల రోజులు అట్లా చదివి దాన్ని పక్క పెట్టేశాం. అంటే అది వైష్ణవులు రాయకపోవడం వలన, అది వైష్ణవులతో రచించబడలేదు కాబట్టి దాని ద్వారా ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే అవకాశం లేదు. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం అని భాగవతంలో చెప్పబడింది. కానీ అన్ని భాగవత సంపుటాల అన్ని భాగవతాల ప్రతుల ద్వారా అన్ని భాగవత వాటి ద్వారా మనకు అది రాదు. కానీ భక్తి వేదాంత భాష్య సహితమైనటువంటి భాగవతంలో
చదవడం ద్వారా మనకు పాండవులు మహాభక్తులు, మహాభాగవతులు, వారి తల్లి కూడా పరమ భాగవతురాలు అనే విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇవాళ మనం వినబోతున్నటువంటి కథ పాండవుల మహాప్రస్థానం. ఇది చాలా ప్రస్ఫుటంగా మనకు అనిపిస్తుంది. పాండవులకు శ్రీకృష్ణుడి విరహం అంటే వాళ్ళు భరించలేరు. ఇది మనకు భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయింది, అన్ని సజావుగా జరిగిపోయినాయి, అన్నిటినీ ధర్మాన్ని ప్రతిష్టాపించాడు, పాండవులకు రాజ్యం వచ్చేసింది, ధర్మరాజు అన్ని చక్కగా అయిపోయింది. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ద్వారక సిద్ధపడినప్పుడు పాండవులకు ప్రాణాలు దాదాపు మూర్ఛపోయినంత అయింది. అంటే పాండవులే కాదు, పాండవులు, ద్రౌపది, కుంతి, వీళ్ళందరికీ కూడా మూర్ఛ వచ్చేంత పనైంది. ఎందుకంత భావం అంటే వాళ్ళకి తస్మిన్యస్త ధియ పార్థ సహేరన్ విరహం కథం అని సూత గోస్వామి అంటారు. అంటే ఆ శ్రీకృష్ణుని అందే తమ యొక్క చిత్తాన్ని, తమ మనస్సును వాళ్ళు నిక్షిప్తం చేసేశారు. పాండవులు తస్మిన్యస్త ధియ పార్థ సహేరన్ విరహం కథం. సహేరన్ వారు ఎలా సహించగలరు? సహేరన్ అంటే సహించగలరు, విరహం అంటే విరహము, కథం ఏ విధంగా? తమ మనస్సులు వారు ఆ పాండవులు కృష్ణుని అందే నిక్షిప్తం చేసేశారు, మమేకమైపోయారు కృష్ణుడితో. అటువంటప్పుడు వారు శ్రీకృష్ణుని యొక్క విరహాన్ని ఏ విధంగా వారు సహించగలరు అని సూత గోస్వామి చక్కగా పలికారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, కృష్ణుడు ఇక్కడ అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న, ఎప్పుడూ ద్వారకలో ఉండేవాడు. అయితే ఇప్పుడు మహాభారత యుద్ధం అని చెప్పి కొంతకాలం ఎక్కువైంది, కొన్ని నెలల పాటు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, అంతే తప్ప ఇదేదో కొత్త విషయంగా అయినా కూడా వాళ్ళు అంత సమయం వచ్చేటప్పటికి వారు విరహాన్ని భరించలేకపోతున్నారు. కృష్ణుడితో ఎడబాటు అనేది వాళ్ళకి సహించరానిదిగా అనిపించింది వాళ్ళకి. ఎందుకట్లా అంటే దర్శన స్పర్శ సంలాప శయనాశన భోజనై, అన్ని నెలల పాటు వారికి ఏ విధంగా ఉంటాడు కృష్ణుడితో? దర్శన స్పర్శ సంలాప, దర్శనం చూస్తున్నారు కృష్ణ పొద్దున, కృష్ణ ఏమైంది, పొద్దునైంది, లేస్తున్నావా? లేస్తూనే మొహం చూస్తేవాళ్ళు. దర్శన చూస్తున్నారు, స్పర్శ కృష్ణ బాగున్నావా అంటే వాళ్ళు పట్టుకునేవాళ్ళు, కృష్ణాన్ని వాళ్ళు కరచాలనం చేసేవాళ్ళు, ఆలింగనం చేసుకునేవాళ్ళు, బాగుంది వాడు కిరీటం బాగుంది ఇది ఇట్లా అనేవాళ్ళు. ఈ విధంగా దర్శన స్పర్శ సంలాప, ఏమిటి వాళ్ళని భోజనం బాగానే ఉందా, బాగానే తిన్నావా, ఏంటి రాత్రి నిద్ర పట్టిందా, బాగానే కబుర్లు ఎట్లా సాగుతున్నాయి? దర్శన స్పర్శ సంలాపం. శయనాశన భోజనే, ఎక్కడ ఇది శయనము? పడుకున్నప్పుడు అర్జునుడు అయితే మరి ఒకటే మంచం మీద పడుకునేవారట. దర్శన స్పర్శ సంలాప, శయనము అంటే పడుకోవడం, ఆసనాలు కూర్చున్నారు అందరూ కలిసి, పెద్ద ఒక డ్రాయింగ్ రూమ్లో పెద్ద పెద్ద సింహాసనాలు, వాళ్ళు అందరూ హాయి చక్కగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఎదురుకుండా శ్రీకృష్ణుడితో నవ్వుతుండేవాళ్ళు, తుళ్ళుతుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు. దర్శన స్పర్శ సంలాప శయనాసన భోజన సమయంలో కూడా ఎంత అద్భుతం! ఏ విధంగా అయితే గోపబాలులు శ్రీకృష్ణుడు అడవిలో వాళ్ళని మంచిగా ఆటలు ఆడుకుంటూ ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుని భోజనాలు చేసినట్టుగా పాండవులు కూడా ఆ హస్తినాపురంలో మొత్తం ధర్మాన్ని స్థాపన చేసిన తర్వాత చక్కగా అందరూ భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ, ఆ ద్రౌపది వడ్డించేది, సుభద్ర వడ్డిస్తుండేది, కృష్ణుడు పాండవులందరూ చక్కగా భోజనాలు చేసి నవ్వుకుంటూ ఈ విధంగా చేసేవారు. ఆ విధంగా భోజనం చేసే సమయంలో, కూతురు మాట్లాడుకునే సమయంలో, పడుకునే సమయంలో దర్శనాలు చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, స్పర్శ చేస్తూ ఈ విధంగా కాలం గడిపిన పాండవులకు ఆ విధంగా చేస్తూ వారు ఏం చేశారు అంటే తమ మనస్సుని కూడా శ్రీకృష్ణుడిలోనే నిక్షిప్తం చేసేసారట, దాని మమేకమైపోయారు వారు. అటువంటి వారు శ్రీకృష్ణుడితోటి విరహాన్ని ఏ విధంగా సహించగలరు అని సూత గోస్వామి ప్రశ్నిస్తున్నారు. తస్మిన్ యస్య ధియ పార్థ సహేరన్ విరహం కథం. దర్శన స్పర్శ సంలాప శయనాశన భోజనై. ఇది పాండవుల యొక్క మహాభాగవతులు అని చెప్పడానికి అద్భుతమైనటువంటి వివరణ ఇదనమాట. ఆ విధంగా అద్భుతంగా ఉండేది. అంటే వాళ్ళ కుంతిదేవి కూడా ఆ విధంగా ఉండేది. ఇది పాండవుల యొక్క మహిమ. ఇది మనకు కేవలం భక్తి వేదాంత భాష్యం ద్వారా మాత్రమే లభిస్తుంది. మనకు ఇంకా వేరే చోట మనకు కనిపిస్తుంది. ప్రభుపాదుల వారు ఈ విషయం మనకు అర్థం కావడం కోసం భాష్యంలో రాశారు. 18 సంపుటాల భాష్యం ఎందుకు తయారైంది?
దాని అవసరం ఏమిటి అని ఎవరు అడిగితే, నాయన నీకు పాండవులు మహాభక్తుల సంగతి ఎలా తెలుస్తుంది, సూతగోస్వామి మహాభక్తులు ఎలా తెలుస్తుంది, కుంతీదేవి మహాభక్తురాలు నీకు ఎట్లా విధంగా తెలుస్తుంది? వీటన్నిటికీ చాలా అవసరం ఉంది భక్తివేదాంత భాష్యం. అయితే దీని ఇంకా పాండవులకు ఉన్నటువంటి విరహం ఎటువంటిది అని తారస్థాయిగా ఉంటుంది అని చెప్పే కథయే ఇవాల్టి పాండవుల మహాప్రస్థానం. మనం మంత్రము అనే పదం విన్నాం. మంత్రము మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే జపిస్తారో వారిని కాపాడేది మంత్రము అంటారు. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారు, భయంలో ఉన్నారు, వారికి మంత్రం ఇస్తారు, ఆ మంత్రం వాళ్ళు జపిస్తుంటే వాళ్ళకి రక్షణ కలుగుతుంది, అది మంత్రము. కానీ ఏ మంత్రమైతే సంసార చక్రంలో ఉన్న సంసార భయాన్నే తొలగిస్తుందో, ఈ సంసార చక్రంలోంచే మనకు విడుదల కలిగిస్తుంది, సంసార భయాన్ని మనకు తొలగిస్తుందో అది మహామంత్రం అవుతుంది. అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏ మంత్రం ద్వారా మహాప్రయోజనం కలుగుతుందో, సాధారణ ప్రయోజనం కాదు, మహాప్రయోజనం కలుగుతుంది, దాన్ని మహామంత్రం అంటారు. మరి ఇక్కడ మనం పాండవుల మహాప్రస్థానం అంటున్నాం. మహాప్రస్థానం ఎందుకు వచ్చింది? ప్రస్థానము అంటే ప్రయాణము. ప్రయాణం అనేది జీవుడు ఒక శరీరంలో శాశ్వతంగా ఉండలేడు. అది రాజు శరీరమే కావచ్చు, లేకపోతే భికారి శరీరమే కావచ్చు, ఎంతటి సౌందర్యవతి అయిన శరీరమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహాబలశాలి శరీరం కావచ్చు, దానిలో మాత్రం శాశ్వతంగా ఉండలేడు. ఆ జీవుడు కొంతకాలంగానే ఆ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దీనే ప్రస్థానము. ఈ విధంగా అతడు అనేక శరీరాలకు మారుతూ ఉంటాడు. ఆ శరీరాలు మారడంలోనే అతడు ప్రయాణాలు చేస్తుంటాడు. ఎక్కడికి ప్రయాణం? ఒక్కొక్కసారి ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేస్తుంటాడు, ఒక్కొక్కసారి అధోలోకాలకు ప్రయాణం చేస్తుంటాడు. కాబట్టి ఇది ప్రస్థానము. అది ప్రయాణిస్తుంటాడు జీవుడు, కాబట్టి ప్రస్థానము అన్నారు. అయితే జీవుడు ఆ విధంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ వేరే లోకంలోకి పోకుండా నేరుగా గోలోకంలోకి వెళ్ళగలిగితే అంటే అది కాకుండా ఈ ప్రస్థానము అనేది ఉందో, జీవుడు ప్రయాణం ఉందో, అది ఇష్టంతో చేసేది కాదు. ఏ జీవుడు కూడా ఈ శరీరాన్ని ఒడిచిపెట్టాలని ఉండదు వాడికి. దాంట్లో ఉందామో అనిపిస్తుంది. బలవంతంగా వాడు దాన్ని ప్రయాణం కట్టాల్సి వస్తుంది. ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోయినా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అది కూడా ఇష్టం లేని స్థానానికి కూడా ప్రయాణించవలసి రావచ్చు. అయితే అది దాని ప్రస్థానం అంటున్నారు. మరి మహాప్రస్థానం అంటే ఏంటి? అది ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రారో, అది గోలోకానికి, అంటే ఆనందంగా ఈ శరీరాన్ని విడిచేసి ఆనందంగా గోలోకానికి వెళ్ళడం అనేది అది మహాప్రస్థానము. అంటే ఆ మహాప్రస్థానం జరిగిన తర్వాత మళ్ళీ వెనకకు తిరిగి వచ్చే అవకాశం లేదు. అందుకోసమే పాండవులకు పాండవులు అటువంటి ప్రయాణాన్ని తమకు ఇష్టమైన రీతిగా, తమకు సమయోచితంగా ఈ సమయంలో ఇప్పుడు చేయవలసింది ఇదే అని వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకొని జరిపినటువంటి ప్రయాణం కాబట్టి పాండవులు చేసినటువంటి ప్రస్థానాన్ని మహాప్రస్థానము అన్నారు. వారు నేరుగా శరీరాలతోటి వాళ్ళు భగవద్ధామానికి అతి ప్రియంగా ఈ జగత్తును విడిచిపెట్టేసి అతి ప్రియంగా ఆ గోలోకానికి వారు చేరుకున్నారు. అందుకోసమే అది మహాప్రస్థానంగా చెప్పబడింది. ఇక మనం కథలో కనుక ప్రవేశిస్తే, ధర్మరాజు అజాతశత్రువు, కానీ దుర్యోధనుడు చాలా అతి తెలివి కలవాడు. కాబట్టి వాళ్ళ నుంచి ఆ మాయాజూదంతో వాళ్ళ నుంచి రాజ్యాన్ని తీసేసుకున్నాడు, పాండవులను కష్టపెట్టాడు, తర్వాత ద్రౌపదిని అవమానించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ జరిగినాయి. పాండవులు అన్నీ సహించారు. అన్నీ సహించిన తర్వాత చివరికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదంతో శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించాలి అని సంకల్పించాడు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఆ కురుక్షేత్రంలో కౌరవులందరూ కూడా నశించిపోయారు. సంపూర్ణంగా వారి వినాశం కలిగిపోయింది. తర్వాత శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదంతో ధర్మరాజు సముద్ర పర్యంతమైనటువంటి సామ్రాజ్యానికి సామ్రాట్టుగా కూడా అయ్యాడు. ఆ సామ్రాట్టుగా అయిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. అయితే ఎవరైనా కూడా
రాజులు తర్వాత ఎవరైనా కూడా అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. ఈ అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వారు ఇంద్ర పదవికి అర్హులవుతారు. ఇది దానికి ఉన్నటువంటి నియమము, నిర్ణయము. ఎవరైతే అటువంటి యోగ్యతను పొందకుండానే ఇంద్ర పదవిని పొందడానికి ప్రయత్నిస్తుంటారో వాళ్ళని బలవంతంగా కంచి తొలగించవలసి వస్తుంది. ఇది మనకు భాగవతంలో అనేక 1-2 చోట్ల వస్తుంది, మనం విందాం తర్వాత. అయితే భాగవతంలో చెప్పబడిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మరాజు సమస్త భూమండలానికి ప్రపంచ చక్రవర్తిగా అయ్యాడో, చాలా పనిగట్టుకుని గంగానది ఒడ్డున శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. అయితే ధర్మరాజు 3 అశ్వమేధ యజ్ఞాలే చేసినప్పటికీ కూడా అతని యొక్క కీర్తి ఇంద్రుడి కంటే కూడా పెరిగిపోయిందిట. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడు 100 యజ్ఞాలు చేశాడు. 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి అతడికి ఇంద్ర పదవి లభించింది. అయినా కూడా ధర్మరాజు కేవలము 3 యజ్ఞాలతోటే ఇంద్రుని యొక్క మహిమను, ఇంద్రుని యొక్క పేరును, ఇంద్రుని యొక్క కీర్తిని దాటివేశాడు అని చెప్పి సూత గోస్వామి స్పష్టంగా భాగవతంలో పలికాడు. అంటే ఏంటి? ఎప్పుడైనా సరే భక్తులు చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే దానికి ద్విగుణం బహుగుణంలా, అంటే ఏంటి, దానికి అనేకమైన రెట్ల యొక్క ప్రభావం కల్పిస్తుంటుంది. అదే భక్తులు చేసే కార్యం యొక్క ఫలం, భక్తులు చేసే కార్యక్రమం. అయితే ఈ 3 అశ్వమేధ యజ్ఞాలు అయినప్పటికీ కూడా ఎంత ప్రభావశీలమైనవి అంటే ఆ యజ్ఞంలో పాల్గొనడానికి అనేక మంది దేవీ దేవతలు వచ్చారు ఇక్కడికి, ఈ లోకానికి. తర్వాత ఆ యజ్ఞాలు జరిగినటువంటి పద్ధతి కూడా చాలా ఆశ్చర్యకరంగా వినూత్నంగా కూడా ఉంది. అది ఏ విధంగా సాగింది అంటే, మరుత్తుడు అనే రాజు ఉండేవాడు. ఆ మరుత్తుడు అనే రాజు యమరాజు యొక్క భక్తుడు. అయితే ఈ మరుత్తు రాజు శివుణ్ణి చాలా ప్రార్థించాడు. శివుని ప్రార్థించి ఆ పరమశివుడు అతడు ఒక శంకర యజ్ఞం చేశాడు. ఆ శంకర యజ్ఞం చేయడంతో పరమశివుడు చాలా ప్రసన్నుడై ఏం చేశాడంటే, ఆ మరుత్తుడికి ఒక బంగారు కొండను, అంటే ఒక బంగారు పర్వతాన్నే వరంగా ఇచ్చాడు. అంటే ఊహించండి, పెద్ద పర్వతం ఉంది, మనది తిరుపతి కొండ అనుకోండి, అంత పెద్ద కొండ బంగారం అంటే ఊహించండి. లేకపోతే హిమాలయాలు, అంత పెద్ద బంగారం, ఒక బంగారు పర్వతాన్ని ప్రసాదించాడు. అంత బంగారం వచ్చేటప్పటికీ ఆ మరుతుకి, అంటే అతడు భోగలాసుడు కాదు, ఎందుకంటే మొదటి నుంచే భక్తుడు, తర్వాత ధర్మపరుడు, యజ్ఞాలు చేసేవాడు. ఓహో, ఇప్పుడు నాకు ఇంతటి బంగారం, ఇంతటి సంపద లభించింది కాబట్టి నేను ఇంకా యజ్ఞాలు చేస్తాను అని సంకల్పించి అతడు అప్పుడప్పుడు చేసే యజ్ఞాన్ని మానేసి ప్రతిరోజు కూడా యజ్ఞాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞంలో పాల్గొంటే ఆ యజ్ఞంలో దేవీ దేవతలు అనేక మంది వస్తుంటారు, తర్వాత అనేక లోకాల నుంచి వస్తుంటారు. వాళ్ళందరికీ వంటలు చేయడం కోసం వాయులోకం నుంచి ప్రత్యేక వాళ్ళని పిలిపించాడు. అంటే మీరు చక్కగా వంటలు చేయాలి, ఎందుకంటే ఆ వాయువు అంటే ఏంటి, ఆ గుమగుమలు, ఆ వాయులోకం వాళ్ళంటే గ్యాస్ అన్నమాట. అంటే ఏంటి, ఆ చక్కటి సుగంధము, ఆ రుచులు మనం అంతేగా ఇప్పుడు గాలిలోనే వెళ్తాయి కదా, కాబట్టి వాళ్ళు చేసే వంటలు కూడా అంత వాటి రుచులు, వాటి యొక్క సుగంధం సర్వత్రా వ్యాపిస్తూ ఉండేవి అన్నమాట. అయితే అక్కడ దానికోసం ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు అటువంటి అనేక మంది దేవతలు, రాజులు ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు ఆ యజ్ఞాన్ని ఆ మరుతుడు కూడా ప్రతిరోజు చేసేటువంటి ఆ యజ్ఞంలో ప్రతిదీ కూడా బంగారమే. అంటే దానికి వచ్చేటువంటి యజ్ఞ వేదిక కూడా బంగారంతో ఏర్పడింది, తర్వాత సింహాసనాలు కూడా బంగారంతో ఏర్పడింది, తర్వాత రోజుకు వచ్చే బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చేవాడు, దాని బంగారు పాత్రలు ఇచ్చేవాడు, అన్నీ కూడా బంగారమే. ఆ తర్వాత ఆ యజ్ఞం చేయడానికి అనేకమైన పాత్రలు వాడాల్సి వస్తుంది, అనేకమైనటువంటి ఆ పాత్రలు కూడా బంగారంతో చేయబడేవి.
అయితే ఒకరోజు వాడిన పాత్రను మళ్ళీ వాళ్ళు వాడేవారు కాదు. ఆ మొత్తం అన్ని పాత్రలు అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా ఆ విస్తరాకులు మళ్ళీ మనం వాడాం కదా, ఆ విస్తరాకులు మొత్తం చేస్తాం, దాన్ని జాగ్రత్త చేసి బయటపడేస్తాం. అదేవిధంగా వాళ్ళు ఆ బంగారు పాత్రలు కంచాలు వాటిని కూడా మొత్తం చేసేసి ఇవాళ యజ్ఞానం అయిపోయింది కాబట్టి వీటిని బయటపడేయండి, కొత్తవి పట్టండి, ఆ విధంగా పడేస్తుండేవాళ్ళు. దానికి తోడు బ్రాహ్మణులకు కూడా వాళ్ళకి భూరిధానాలు, వాళ్ళు కూడా బంగారు కంచాలు, బంగారు గిన్నెలు, బంగారు పాత్రలు, బంగారు కుంభాలు ఈ విధంగా ఇస్తుండే. వాళ్ళు కూడా ఏమిటి రోజు ఏం ఇస్తున్నాడు, ఈ రోజు ఇవన్నీ ఏం చేసుకుంటా అని చెప్పి కొన్ని వాళ్ళు అక్కడే పడేసిపోయేవాళ్ళకు. అయితే ఆ ఇచ్చిన దానాన్ని బ్రాహ్మణులు అక్కడే పడేసిపోతే రాజు మాత్రం నో, ఇది మాత్రం నేను బ్రాహ్మణులకు ఇచ్చేసాను కాబట్టి నేను తీసుకునే ప్రసక్తి లేదు వెనక్కి అని రాజు కూడా తీసుకునేవాడు కాదు. ఆ బ్రాహ్మణులు ఏమో అక్కడ పడేసిపోయేవాడు. రోజు ఇస్తున్నాడు ఆయన బంగారం ఇచ్చి ఏం చేస్తాం, వాళ్ళు అక్కడ పడేసిపోయేవారు. దీనికి తోడుగా యజ్ఞంలో వాడినటువంటి పాత్రలు రోజు పాత్రలు తీసి బయటపడేసేవాళ్ళు. మరి బయటపడేసింది కదా అండి, మరి పౌరులు తీసుకోవచ్చు కదా, నో ఇవన్నీ రాజుగారి కాబట్టి రాజుగారి సామాను, రాజుగారి సంపత్తి మేము విధంగా ముట్టుకుంటాం అని పౌరులు కూడా దాన్ని ముట్టుకునేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ దగ్గర అంత సంపత్తి ఉండేది. ఆ విధంగా ఇవన్నీ ఎందుకు అంటే రాబోయే కాలంలో ధర్మరాజు రాబోతున్నాడు, ధర్మరాజు యజ్ఞాలు చేయబోతున్నాడు, ముఖ్యంగా 3 అశ్వమేధ యజ్ఞాలు, అది కూడా భగవంతుడి ఆదేశం మేరకు భగవంతుడికి మార్గదర్శనం చేయబోతున్నాడు అని ఆ సంకల్పంతో ఆ విధమైన ప్రేరణతోటి ఆ విధంగా ఉండిపోయింది. ఇది కృష్ణుడు చెప్పాడు, ఈ విధంగా మీరు వెళ్ళండి, ఉత్తర దిశగా వెళ్ళండి, అక్కడ మరుత్తుడు చేసిన యజ్ఞాల కారణంగా సంపత్తులు చాలా ఉన్నాయి, వాటిని తీసుకురండి అని పాండవులు పంపిస్తే అప్పుడు భీముడు, అర్జునుడు వీరందరూ వెళ్ళి అక్కడి నుంచి ఆ బంగారు సంబంధించినవన్నీ పట్టుకొచ్చారు. వాటితోటి అద్భుతంగా ధర్మరాజు యజ్ఞం చేయడం జరిగింది. ఆ 3 యజ్ఞాలు శ్రీకృష్ణ స్వయంగా దగ్గర ఉండి చేయించిన కారణంగా వాటి ప్రభావం ఇంద్రుడి యొక్క 100 యజ్ఞాలను మించిపోయింది. ఈ విధంగా చాలా అద్భుతంగా సాగింది. అయితే మరుతుడు చేసే యజ్ఞం ఆ విధంగా మరుతుడు ఒకరోజు చేయలేదు, 1 సంవత్సరం కాదు, అతడు తన యొక్క మిత్రులు అందరితో కూడా 1000 సంవత్సరాలు ఆ విధంగా ఉండి వాడు ప్రపంచ పాలన చేశాడు. తర్వాత చివరికి తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తెను అంగీర ఋషికి ఇచ్చేసి ఆయన నేరుగా ఆయన శుభాశీషులతోటి అంగీర ఋషి యొక్క శుభాశీషులతోటి మరుతురాజు స్వర్గానికి వెళ్ళిపోయాడని చెప్పి మనకు భాగవతంలో ప్రభుపాదుల వారు స్పష్టంగా రాశారు. ఈ విధంగా ధర్మరాజు అన్ని చక్కగా యజ్ఞాలు చేసి సంతుష్టుడయ్యాడు. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోవడం జరిగింది. అది విరహం ఆ విరహాన్ని భరించడం పాండవులకు చాలా కష్టమైంది. కానీ శ్రీకృష్ణుడు ఎప్పటికీ అక్కడే ఉండిపోలేడు కదా, ఎందుకంటే మరి ఇక్కడ ఈ విధంగా హస్తినాపురంలో కురువంశం వాళ్ళు వీళ్ళందరూ బాధపడుతున్నారు. మరి అట్లా అంటే నెలల కొద్దీ ద్వారకలో కూడా వాళ్ళు కూడా దుఃఖపడుతుంటారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అనే భావంతో శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ నచ్చజెప్పి ద్వారకు వెళ్ళిపోయాడు. తర్వాత కథలో విదురుడు తీర్థాటన నుంచి మళ్ళీ వెనక్కు రావడం, తీర్థాటన నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి చక్కటి మార్గోపదేశం చేశాడు. ఎందుకంటే తన కుమారులందరూ నశించిపోయినప్పటికీ కూడా పాండవులు పెట్టేటువంటి ఆ అన్నాన్ని తింటూ, ముఖ్యంగా భీముడు చేస్తున్నటువంటి ఒక కుక్కకు పడేసే విధంగా పడేస్తున్నటువంటి ఆహారాన్ని తింటూ జీవితాలను చూసి విదురుడికి చాలా బాధ కలిగింది. ఏంటి అన్నయ్య నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, నీ ఇప్పటికే నీకు ముసలితనం వచ్చేస్తే నీ సంతానం మొత్తం నశించిపోయారు, నువ్వు కూడా ఏ క్షణమైనా నువ్వు నశించిపోయేటట్టున్నావు, నీకు ఇప్పటికే కఫవిత్త పాతాలు నీ 3 ధాతువులతో నీ గొంతు మొత్తం నిండిపోయింది, కఫంతో నిండిపోయింది, మరణం ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి
అది కాకుండా నువ్వు ఎంత హీనంగా బతుకుతున్నావు, ఎవరినైతే నువ్వు అవమానించావో, సంహరించాలని ప్రయత్నించావో వారి చేతి కూడే తింటూ నువ్వు బతుకుతున్నావు. ఎందుకు ఈ దేహాన్ని మీద ఇంత అభిలాష, దేహం మీద ఇంత వ్యామోహం? పద, బయలుదేరు, చెప్పకుండా బయలుదేరు అని చెప్పి విదురుడు తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడికి ఉపదేశంతో ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి ఇద్దరు కూడా రాత్రికి రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజ్యం నుంచి. విదురుడు కూడా వెళ్ళిపోతాడు. మొన్నటి అయితే ధర్మరాజుకు ప్రతిరోజు తన పేద తండ్రి పేద తల్లి వాళ్ళ భవనానికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఆయనకు అలవాటు. అయితే మొన్నాడు ధర్మరాజు వెళ్ళి పేద తండ్రి పేద తల్లి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటే అప్పటికే ఆ భవనం మొత్తం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉంటే ఆశ్చర్యపడి, ఏంటి పేద తండ్రి ఏడి, పేద తల్లి ఏడి, విదురు ఏడి అంటే అక్కడ సంజయుడు ఉన్నాడు. సంజయుడు అంటే ఏం చెప్పాను నాయన, ఇప్పుడు నాకు చెప్పకుండా మాకు కూడా చెప్పలేదు, రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడ పోయారో కూడా నాకు తెలీదు అంటప్పటికీ ధర్మరాజు చాలా దుఃఖితుడైపోయి, అయ్యో నేను ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేశాను, వాళ్ళు వృద్ధులు, తర్వాత సంతానాన్ని కోల్పోయినటువంటి పరమ దుఃఖంలో ఉన్నారు, వారు ఇప్పుడు ఎటుపోయారో, వారి జీవితం ఏ విధంగా ఉంటుందో, నేను వారిని ఏమాత్రమో జాగ్రత్తగా కనిపెట్టని వాడినిగా ఈ జగత్తులో నేను మిగిలిపోతానేమో, నాకు తీవ్రమైనటువంటి కళంకం వస్తుందేమో అని చెప్పి ధర్మరాజు చాలా బాధపడ్డాడు, దుఃఖిస్తూ అంటే ఇక మళ్ళీ వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడ వెళ్ళారో వెతికి ఏర్పాట్లు చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా ధర్మరాజుకు వచ్చేసింది. దానికి ఏర్పాట్లు చేయబోయే సమయం లోపలే ఇంతలో వెళ్ళి నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి, రాజా నువ్వు ఈ విధంగా ఆలోచించడం అనేది ఆత్మజ్ఞాన రాహిత్యానికి సూచన. నువ్వు మీ పేద తల్లి గురించి ఆలోచిస్తున్నావు, వారు ఏమవుతుందా, వారికి దుఃఖం కలుగుతుందా, వారికి మరణం కలుగుతుందా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇటువంటి భావన అనేది ఆత్మజ్ఞాన రాహిత్యానికి సూచన. కాబట్టి ఒకటి అర్థం చేసుకో, సమస్తాన్ని కబళించడానికి, కాలరూపంలో కబళించడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు అనే సంగతి నువ్వు అర్థం చేసుకో. ఈ జగత్తులో శ్రీకృష్ణుడు వచ్చింది ఎందుకు అంటే కాలరూపంలో సమస్తాన్ని కబళించడం కోసమే వచ్చాడు. ఇప్పటికే ఆ దేవదేవుడు తన వచ్చిన కార్యాన్ని దాదాపుగా పూర్తి చేసేసాడు. ఇక కొద్ది కార్యం మాత్రమే మిగిలింది. ఆ కార్యం వరకు మాత్రమే భగవంతుడు ఉంటాడు ఇక్కడ. తర్వాత ఆ కార్యం పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దేవదేవుడు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ జగత్తులో ఉండకూడదు, మీ గురించి ఆలోచించండి. ఆ వెళ్ళిపోయినటువంటి పేద తల్లి గురించి ఆలోచించవద్దు. వారు ఇప్పటికి 5వ రోజు నాడు, ఇప్పటి నుంచి 5వ రోజు సమయంలో 5 రోజుల కల్లా ధృతరాష్ట్రుడు యోగాగ్నిలో మరణించబోతున్నాడు, భస్మం కాబోతున్నాడు. ఆ అగ్నిలోకే గాంధారి కూడా ప్రవేశిస్తుంది, ఆవిడ కూడా భస్మం అయిపోతుంది. నువ్వు ఎవరి కోసం వెతుకుతావు? అయినా నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండబోతున్నావా? భగవంతుడే ఇక్కడ ఉండట్లేదు. ఏదో ముఖ్యమైన కార్యం కోసం వచ్చాడు ఆ దేవదేవుడు. ఆ కార్యం దాదాపుగా పూర్తయిపోయింది, చివరి కొద్దిగా మిగిలింది. ఆ కార్యం పూర్తి చేయగానే ఇక్కడి నుంచి తన ఇళ్లను ముగించి తన ధామానికి వెళ్ళబోతున్నాడు. ఆ సమయం కోసం ఉండండి. భగవంతుడు ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలి, మీరు తర్వాత ఇక్కడ ఉండకూడదు కాబట్టి అని చెప్పి అతన్ని జాగృతం చేస్తాడు, అతనికి జ్ఞానోపదేశం చేస్తాడు నారదుడు. అందుకోసమే గురువులు, తర్వాత అనుభవజ్ఞులు అయినటువంటి ఆచార్యుల యొక్క సాంగత్యము, వారి యొక్క దీవెన మనకు ఎంతో అవసరం. ఎందుకంటే ఈ జగత్తులో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వలన, పరిస్థితుల వలన ఒక్కోసారి మనిషి మోహగ్రస్తులయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ మోహం నుంచి మనని బయటకు పట్టుకొచ్చేవాళ్ళు, మనకు సరైన మార్గదర్శనం చేసేవాళ్ళు, రాబోయే జన్మకు మనల్ని సమాయత్తం చేసేవాళ్ళు అయినటువంటి మహనీయుల యొక్క, గురువుల యొక్క సాంగత్యము, ఆశీర్వాదము మనకు అత్యంత అవసరము. అయితే ఇక్కడ భగవంతుడు గురించి చెప్పినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, భగవంతుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని వచ్చింది. అయితే భగవంతుడు వెళ్ళిపోవడం, సామాన్యమైన జీవులు వెళ్ళిపోవడము, పరమ భక్తులు వెళ్ళిపోవడము అన్నీ ఒకటి కాదు. ఎందుకంటే భగవంతుడు ఈ జగత్తుకు వచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క కార్యంలో సహాయపడడానికి కూడా భక్తులు కూడా వస్తారు.
కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే తన కార్యాలను ముగించి వెళ్ళిపోతాడో అప్పుడు భక్తులు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రారు. మళ్ళీ భగవంతుడు ఎప్పుడు మళ్ళీ వస్తాడో అప్పుడే వస్తాడు తప్ప మళ్ళీ వాళ్ళు మధ్యలో రారు. అయితే కానీ బద్ధజీవుడు ఆ విధంగా కాదు. తన కర్మఫలం అయిపోగానే ఆ శరీరంలోంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ కర్మఫలంగా మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఈ విధంగా సాగుతుంటుంది. కానీ చూడడానికి సామాన్యుడు వెళ్ళిపోతున్నాడు, భక్తుడు వెళ్ళిపోతున్నాడు, భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా చాలా తేలికగా తీసి పడేస్తాం. కానీ ఈ తేలికగా తీసి పారవేసేటువంటి కార్యం కాదు, విషయం కాదు. కాబట్టి ఇది సావధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, భగవంతుడు శాశ్వతుడు. కానీ భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు శాశ్వతంగా ఉండడు. కానీ భగవల్లీలో శాశ్వతంగా ఉంటాయి. కానీ భగవంతుడు సకల జీవుల హృదయంలో పరమాత్మ రూపంలో శాశ్వతంగా ఉంటాడు. అంతే తప్ప భగవద్ యొక్క రూపము, భగవంతుడి అవతారం శాశ్వతంగా ఉండదు. కానీ ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దాని ఉపాసన చేస్తున్నారో వారి ముందర ఆ భగవద్ రూపము, ఆ భగవద్ అవతారము తిరిగి ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది నిశ్చయంగా. ఎందుకంటే ఆ రూపం శాశ్వతంగా ఆ లోకంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే భక్తుడు అడుగుతాడో, భక్తుడు దాన్ని దర్శించాలని ప్రయత్నిస్తాడో, కోరుకుంటాడో, ఆ భగవద్ రూపము అతని ముందర ప్రత్యక్షము నిశ్చయంగా అవుతుంది. కాబట్టి భగవద్ రూపాన్ని, తర్వాత భక్తుల యొక్క జన్మని సామాన్య జనులతో ఎప్పుడు కూడా పోల్చకూడదు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా నారదుల వారు ధర్మరాజు హితబోధ చేశారో, ధర్మరాజు అతి కష్టం మీద తన దుఃఖాన్ని ఆపుకుని తన పెదతండ్రిని అన్వేషించే ప్రయత్నాన్ని మానేశాడు. ఎందుకంటే రాబోయే విషయాన్ని ఆల్రెడీ నారదుల వారు చెప్పేశారు. ఎందుకంటే అక్కడ మృత్యువాత పడుతున్నాడు అంటే పోయి మళ్ళీ ఆ శరీరాన్ని పట్టుకొచ్చి దానికి అంత్యక్రియలు చేద్దాం అనే ధర్మరాజు ఆలోచిస్తాడేమో అని చెప్పకుండా అందుకని చెప్పాడు, యోగాగ్నిలో ఆ ధృతరాష్ట్రుడు భస్మం కాబోతున్నాడు కాబట్టి పేద తండ్రి శరీరం లభించదు. అదే అగ్నిలోకి అతని భార్య గాంధారి కూడా ప్రవేశించి ఆమె కూడా భస్మం కాబోతోంది కాబట్టి ఆమె శరీరం కూడా లభించదు. కాబట్టి అంత్యక్రియలు దేని చేస్తాడు, ఆ శోకహతుడైపోయి ధర్మరాజు ఆ విధంగా మౌనం దాల్చాడు. ఈ విధంగా అయిన తర్వాత కొన్నాళ్ళకి అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చాలా కాలం అయిపోయింది, నేను నా మిత్రుడైనటువంటి కృష్ణుని చూడడానికి ద్వారకకు వెళ్తాను అని చెప్పి తన అన్నయ్య గారి అనుమతి తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. ఎవరు? అర్జునుడు. వెళ్ళినవాడు వెళ్ళైపోయాడు. కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఒక నెల రోజు గడిచిపోయింది, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు. ఈ విధంగా 7 నెలలు గడిచిపోయేటప్పటికీ ధర్మరాజుకు భయం వేసింది, ధర్మరాజుకు అనుమానం వేసింది, ధర్మరాజుకు సందేహం కలిగింది. ఏమిటి ఈ అర్జునుడు తన మిత్రుడిని చూసి వస్తాను వెళ్ళాడు, బాగానే ఉంది అనుకున్నాను. వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉన్నాడు, సందేశం పంపించలేదు, వెనక్కు రాలేదు, ఏం జరిగింది? ఎప్పుడైనా సరే అటువంటి ఎప్పుడైనా అనూహ్యమైనప్పుడు మనసు రకరకాల ఆలోచిస్తుంది. అదే అయిందా అని మనసు రకరకాలుగా పరిపరి విధాలుగా కీడును శంకిస్తూ ఉంటుంది. మనస్సుకు ఎప్పుడైనా కొంచెం ఆలోచన, ఇప్పుడు కీడును శంకించడమే మనస్సు యొక్క స్వభావం. అదేవిధంగా ధర్మరాజు కూడా ఏమైనా అయిందా అని ఆలోచన మొదలుపెట్టాడు. దాని తోడుగా కలి లక్షణాలు బాగా కనిపించడం మొదలుపెట్టాయి. అంటే ఋతుధర్మాల్లో కూడా మార్పులు కనిపించాయి. తర్వాత జనులు లోబులుగా తయారు కావడం కనిపించింది. బంధుమిత్రుల మధ్య గొడవలు జగడాలు కూడా బాగా పెరిగినట్టు కనిపించింది. భార్యాభర్తల మధ్య కోట్లాటలు పెరగడం కూడా బాగా కనిపించింది ధర్మరాజుకు. ఈ విధంగా ఏమిటి భార్యాభర్తల మధ్య కోట్లాటలు, తర్వాత అన్నదమ్ముల మధ్య కోట్లాటలు, బంధుమిత్రుల మధ్య కోట్లాటలు, తర్వాత అందరూ ఈ కపట స్వభావులుగా కావడం, ఇవన్నీ లోబులుగా కావడం, ఇవన్నీ చూసేప్పటికీ కొద్దిగా భయం వేసింది. భయసేపటికి ఎప్పుడైతే సరే భయం అయ్యేటప్పటికల్లా తనకు సన్నిహితుడైన వ్యక్తి దగ్గర మనిషి పిలిచి తనలో ఉన్నటువంటి భయాన్ని చెప్పుకుంటాడు. అదేవిధంగా ధర్మరాజు వెంటనే భీముని పిలిచాడు. ఎందుకంటే నకుల సహదేవులు చిన్నవాళ్ళు, వాళ్ళ ముందు ఏం చెప్తారు, వాళ్ళే చిన్నవాళ్ళుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బెంబేలెత్తారు అని ధర్మరాజు తన చిన్నవాడైనటువంటి భీముని పిలిచాడు. భీముని పిలిచి, చూడు భీమసేన, అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు, 7 నెలలు గడిచిపోయింది, ఇంతవరకు రాలేదు, ఏం జరిగి ఉండొచ్చు,
నాకైతే ఏదో కీడు శంక అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనకు నారదుల వారు ఆల్రెడీ చెప్పారు. ఏమిటి అంటే త్వరలోనే తన అవతార లీలను పరిసమాప్తి చేసి శ్రీకృష్ణుడు ధరాధరాన్ని విడిచి వెళ్ళబోతున్నాడు, అంతవరకు మాత్రమే మీరు ఉండండి అని మనతో అన్నాడు. ఏమిటి కొంపదీసి అటువంటిది ఏమైనా జరిగిందా? అటువంటి సమయం వచ్చేసిందా? ఎందుకంటే మన రాజ్యం కానీ, మన సంపదలు కానీ, మన సంపత్తులు కానీ, మన యొక్క ఆనందం కానీ, వీటన్నిటికి కూడా అది భగవంతుడు, ఆ శ్రీకృష్ణుడే కారణం. ఆ శ్రీకృష్ణుడు లేకపోతే మనకి ఇవన్నీ ఎందుకు? చూడండి, నాకేమో ఈ అపశకునాలు బాగా కనిపిస్తున్నాయి. అయ్యా, ఈ ఆడకుక్క నన్ను చూసి మరుగుతోంది ఏమిటి? ఈ ఆడకుక్క ఆ సూర్యుని చూసి మరుగుతోంది ఏమిటి? తర్వాత గాడిదలు నా చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది ఏమిటి? తర్వాత గుర్రాలు కూడా, నేను బయటకు వెళ్తే గుర్రాలు నన్ను చూసి ఏడుస్తున్నట్టు కనిపిస్తోంది, గుర్రాలు నన్ను చూసి రోధిస్తున్నాయి ఏమిటి? తర్వాత కాకులు, గుడ్లగూబలు కూడా చుట్టూ చేరి అడుస్తున్నాయి. ఇవన్నీ చూస్తే నాకేదో భయంగా అనిపిస్తోంది. భీమసేన, నీకు అనిపిస్తున్నాయి అవన్నీ? అంతేకాకుండా గ్రామాలు కూడా శోభారహితంగా, ఆనందరహితంగా అనిపిస్తున్నాయి. నాకు ఇవన్నీ చూస్తే ఏదో అపశకునాలే తోస్తున్నాయి. ఓ భీమసేన, మనం ఏదైనా దుర్వార్తను వినబోతున్నామా? దాని తగ్గట్టుగా ఈ అర్జునుడు కూడా రాలేదు, అక్కడేమీ అపశకునం కాలే కదా. నారదుల వారు చెప్పినటువంటి ఆ ఘోరమైనటువంటి స్థితి, దాంట్లో కృష్ణ రాహిత్యం అనేది ఈ జగత్తుకు సంప్రాప్తించబోతోందా అని ఈ విధంగా పరిపరి విధాలుగా ధర్మరాజు భీముడితోటి పలుకుతున్న సమయంలోనే అర్జునుడు వచ్చాడు. బాగానే ఉంది. అర్జునుడు ఉత్సాహంగా రాలేదు. అర్జునుడు మొహం నీరు గారిపోయింది, దీనవదనంతో ఉన్నాడు. చూడగానే ధర్మరాజుకు అనుమానం వచ్చింది. ఏమిటి? వచ్చాడు, పర్వాలే, మొత్తానికి శారీరకంగా ఎటువంటి కష్టమేం కాలేదు, ఇతనికి శరీరానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మొహం ఇంత వాడిపోయింది అని అనుమానం వచ్చింది. అనుమానం రాగానే ప్రేమగా పిలిచాడు. తర్వాత మొత్తం కాలకృత్య అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి, ఏమిటి అర్జున, మన బంధువులందరూ బాగానే ఉన్నారా అడిగాడు. మొట్టమొదలు బంధువులందరూ బాగానే ఉన్నారా? ఆ తర్వాత శూరసేన మహారాజు గురించి అడిగాడు. శూరసేన మహారాజు ఎవరు? శూరసేన మహారాజు అంటే వసుదేవుల వారి తండ్రి. అంటే శూరసేన మహారాజు బాగున్నాడా? తర్వాత వసుదేవుడు బాగున్నాడా? వసుదేవుడి భార్యలందరూ బాగున్నారా? తర్వాత దేవకీదేవి తన చెల్లెలతో పాటు సుఖంగా ఉందా? తర్వాత ఉగ్రసేనుడి గురించి అడిగాడు. ఉగ్రసేనుడు ఎట్లా ఉన్నాడు? తన సోదరులు ఎట్లా ఉన్నారు? ఇది కూడా అడిగారు. తర్వాత బలరాముడి గురించి అడిగాడు. బలరాముడు ఎట్లా ఉన్నాడు? బలరాముడు బాగున్నాడా? బలరాముడి యొక్క రాణులు ఎట్లా ఉన్నారు? తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లా ఉన్నాడు? తన బంధుమిత్రులతోటి సుధర్మ సభలో హాయిగా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడా? తర్వాత శ్రీకృష్ణు యొక్క రాణులు ఏ విధంగా ఉన్నారు? ఇవన్నీ అడిగాడు. అంటే ఏంటి? ఈ బంధుమిత్రుల గురించి చర్చ అనేది అనంతకాలంగా వస్తుంది. అంటే సర్వసామాన్యం. మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బాగున్నారా అండి? బాగున్నా. మన తాతగారు ఎట్లా ఉన్నారు? అమ్మమ్మ ఎలా ఉంది? తర్వాత మన మావయ్య ఎలా ఉన్నాడు? తర్వాత లేకపోతే ఈ విధంగా రకరకాల అడుగుతుంటాం. అంటే ఏంటి? ఎవరైతే మన హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారో వాళ్ళ గురించి మనం ప్రశ్నిస్తుంటాం. అంటే అది ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఎక్కడైనా కూడా ఇది సర్వసాధారణమే అని మనకు చక్కగా అర్థమవుతుంది. అదేవిధంగా కాబట్టి ఇక్కడ ధర్మరాజు కూడా దానికి తగినటువంటి ప్రశ్నలు వేశాడు. తగినటువంటి ప్రశ్నలు వేస్తూ అందరిని అడిగిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి, ఇదంతా బాగానే ఉంది సరే, ఇవన్నీ చెప్పినా చెప్పకపోయినా ఎందుకు నీ మొహం ఎందుకు ఇంత డీలాగా ఉంది? ఎందుకు ఇంత వేలాడినట్టుగా ఉంది, ఎండిపోయినట్టుగా ఉంది? కారణం ఏంటి అని చెప్పి ఒక 10 ప్రశ్నలు వేశాడు. అంటే 10 అనుమానపూర్వకమైన ప్రశ్నలు వేశాడు. అంటే మనిషి దుఃఖానికి ఈ 10 రకాల కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ అర్జునుడికి ఈ 10 రకాల కారణాల్లో ఏదైనా కారణం ఉందా దుఃఖానికి అని అన్నమాట. ఏమిటంటే మొట్టమొదటి ఏమడిగాడు? నువ్వు నీ ఆరోగ్యం బాగుందా మొట్టమొదటి. ఎందుకంటే మనిషి నీరసపడడానికి, మనిషి ప్రసన్నంగా లేకపోవడానికి మొట్టమొదటి కారణం ఆరోగ్యం బాగుండకపోవడం. అందుకోసం మనిషి ఎవరైనా
కలవగానే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అంటాం. అంటే ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా సగం సగం బాగానే ఉంటుంది. ఇంకో నీ ఆరోగ్యం బాగానే ఉందా అర్జున అని ధర్మరాజు అదే అడిగాడు. అది ఆ ద్వాపర యుగంలో కూడా అదే, అంటే ద్వాపర యుగంలో కానీ కలియుగంలో కానీ ఎప్పుడైనా హౌ ఆర్ యూ, హౌ ఇస్ యువర్ హెల్త్, ఈవెన్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆ విధంగా నీ ఆరోగ్యం బాగానే ఉందా, అవును. అంటే నువ్వు చాలా కాలంగా ఉన్నావు కదా, ఎవరైనా నిన్ను అవమానించారా? ఎందుకంటే మొదటి రోజు మన చక్కటి విందు, రెండవ రోజు ఒక వడ్డింపు తక్కువ, మూడవ రోజు ఇంకో వడ్డింపు తక్కువ, నాలుగో రోజు పచ్చడన్నం, ఈ విధంగా సాగిపోతుంటుంది. అంటే ఏంటి, కాబట్టి ఆ గౌరవం తగ్గే లోపలే బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేసేయాలి. నువ్వు ఆ విధంగా ఉండలేదు, నువ్వు 7 నెలలు ఉన్నావు. ఆ విధంగా చేయడం వల్ల నిన్నెవరైనా అవమానించారా, లేకపోతే నిన్నెవరైనా పరుషవాక్కులతోటి నిందించారా, లేకపోతే నిన్ను భయపెట్టారా, అడిగిన వాళ్ళకి నువ్వు దానం ఇవ్వలేకపోయావా, తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావా, తర్వాత ఎవరి ఆశ్రయాన్ని ఎవరికైతే ఆశ్రయాన్ని ఇచ్చావో వారికి రక్షణ ఇవ్వడంలో నీవు విఫలం అయ్యావా, తర్వాత లేకపోతే దోషపూర్ణమైన స్త్రీతో నీకు సంపర్కం ఏమైనా కలిగిందా. అందుకోసమే చాలా ముఖ్యమైన విషయం. అంతేకాకుండా గౌరవమైన స్త్రీకి గౌరవం ఇవ్వడంలో, రక్షణ కల్పించడంలో, తగినంత గౌరవం ఇవ్వడంలో నువ్వేమైనా విఫలమయ్యావా, ఇది కూడా అడిగాను. లేకపోతే బలహీనుల చేత సమానుల చేత నువ్వేమైనా ఓడిపోయావా. కాబట్టి నువ్వు ఈ విధంగా ఖిన్నుడవై ఈ విధంగా ముఖం వాడిపోయి ఉండడానికి కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఎప్పుడైతే అన్నాడో, ఇవన్నీ కూడా ఊహాత్మకమైనవి. ఈ విధవన్నీ కూడా ఏంటి, ధర్మరాజు అడిగిన ప్రశ్నల్లో ఇవన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలు. అందుకని మనసు ఎప్పుడైనా ఊహ చూస్తుంది. ఎప్పుడైనా ఫస్ట్ మనస్సు చెప్పాయంటే మనసు కీడునే శంకిస్తుంది. మనసు ఎప్పుడైనా మొట్టమొదటి చేసే పని అంటే మనిషి కీడుని శంకిస్తుంది. దానికి ఒక సామెత కూడా, కీడెంచి మేలేంచు అని కూడా అంటారు పెద్దవాళ్ళు. అది ఆ నెగిటివ్ థాటే మంచిది కాదు, కానీ మొత్తానికి అది అలవాటైపోయింది. కీడెంచి మేలేంచు నాయన అంటారు, కానీ అది శాస్త్ర ప్రకారం నిజంగా అయితే అది కాదు. అది సామెత కావచ్చు, కానీ శాస్త్ర ప్రకారం అట్లా కాదు. నువ్వు చక్కగా మంచిగా పాజిటివ్గా ఆలోచించు. పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ నెగిటివ్ కావాల్సింది కూడా పాజిటివ్గా మారిపోతుంది. నువ్వు కీడెంచి అంటే ఆ కీడే అయిపోతుంది. కీడెంచి మేలేంచు అంటే అయితే అసలే దుఃఖంలో ఉన్నాడు అర్జునుడు. దాని తోడుగా అన్నగారు అడిగినటువంటి ఈ ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలతో అర్జునుడి యొక్క దుఃఖం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కారణంగానే కాదు అతడి దుఃఖానికి ఇవన్నీ కారణం కాదు. ఆ కారణం చెప్పబోతున్నాడు, కానీ ఈ ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలు అతనికి చాలా దుఃఖాన్ని కలిగింది. ఎంత దుఃఖం అంటే అంతటి మహావీరుడైనప్పుడు కూడా అతని కళ్ళల్లోంచి ఇట్లా జలజల నీళ్లు కారిపోయినాయి అనమాట. అంతటి మహాశక్తి సంపన్నుడైనప్పటికీ, అంతటి గాంధీవి ధరించిన వాడైనప్పటికీ జలజల కళ్ళలోంచి నీరు కారిపోయింది. కొన్ని క్షణాలు మాటనే మాట్లాడలేకపోయాడు, గొంతు పూడుకుపోయింది. అటువంటి పరిస్థితి అన్నమాట. అని అప్పుడు మొత్తానికి సర్దుకుని చివరికి నోరు పెగిలించి ఒక మాట పలికాడు. ఆ మాట ఎటువంటిదంటే ఒక పిడుగుపాటు లాంటిది. అక్కడ అన్నయ్య అని పిలవకుండా రాజా అని పిలిచాడు. రాజా, నా సన్నిహిత మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు. ఒక్క మాట, ఒక పిడుగుపాటు. ధర్మరాజుకు పిడుగుపాటు లాంటిది. నాకు సన్నిహిత మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు అనేసాడు. అంటే నా దుఃఖానికి కారణం ఏమిటి? నా దుఃఖానికి కారణం ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఒకటి. నా సంపత్తులకి, నా యొక్క వైభవానికి, నా ప్రభావానికి, నా శక్తికి కారణమైనటువంటి శ్రీకృష్ణుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇంతకు మించినటువంటి దుఃఖ కారణం ఇంకేదైనా ఉంటుందా రాజా అని అన్నాడు. అందుకోసమే నా దగ్గర ఉన్నటువంటి పూర్వ తేజం ఇప్పుడు నా దగ్గర లేదు. నీకు అనిపించట్లేదు నా తేజం, నా మొహం వాడిపోయినట్టు అనిపిస్తావు నీకు. ఎందుకంటే నా దగ్గర తేజం లేదు, పోయింది, నా తేజం పోయింది. నా తేజం పోయిన తర్వాత నా ముఖంలో నీకు వెలుగెట్లా కనిపిస్తుంది? నా ముఖంలో నీకు నిరాశ నిస్పృహలే కనిపిస్తాయి కదా అన్నయ్య రాజా అని పలికాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు పోయాడు. ఆ శ్రీకృష్ణు యొక్క మహిమ ఏమిటి? ఏ శ్రీకృష్ణ మహిమ చోత నేనైతే ఆ మత్స్యంత్రాన్ని,
మత్స్యయంత్రాన్ని నేను ఛేదించగలిగాను. ఆ రోజు ద్రౌపదిని చేపట్టగలిగాను. ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించడం ఎంత సామాన్యమా? అదేమో ఆ చేప అక్కడ పైన ఉంది, కప్పుకు వేలాడేయబడింది, అది గిర్రున తిరుగుతోంది. దానికో చేప ఉంది, దాని కింద చూడాలి, కింద నీళ్ళలో చూసి పైకి బాణం వేసి కొట్టాలి. అటువంటి మత్స్యయంత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఏర్పాటు చేయలేదు. కానీ ఆ పాంచాల నరేషుడు ఆ విధంగా దాన్ని నేను శ్రీకృష్ణుడి అనుగ్రహంతోనే దాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగాను కదా. తర్వాత నెక్స్ట్ ఇంకోటేమో దేవేంద్రాదులను కూడా ఓడించి ఖండ వనాన్ని దహింపజేయడానికి నేను అగ్నిదేవుడికి నేను సహాయం చేయగలిగాను. ఎట్లా చేయగలిగాను? ఆ శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం వల్లనే కదా. తర్వాత ఆ దేవదేవుడి అనుగ్రహం వల్లనే భీముడు కూడా జరాసంధుని చంపగలిగాడు. లేదా జరాసంధుని చంపడం సాధ్యమా? అటువంటి కాదు. తర్వాత ఎవరైతే ద్రౌపది కొప్పు పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క క్రోధం వల్లనే అటువైపునటువంటి శత్రువుల యొక్క అందరి స్త్రీల కొప్పులు విడిపోవడానికి కారణమైంది ఎవరు? కారణం ఆ శ్రీకృష్ణ భగవానుడే కదా. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ దేవదేవుడు నా రథం మీద ఉండి కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతోమంది ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు ఎంతోమంది అస్త్రాలు, అనేకమైన దివ్యాస్త్రాలు ప్రదర్శించారు, అన్నీ వాళ్ళు ప్రయోగించారు. కానీ ఏవి కూడా ఏ విధంగా అయితే ప్రహ్లాదుడిని చంపడం కోసం రాక్షసులు ఎన్నో విధంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రహ్లాదుడిని ఏది కూడా తాకలేకపోయింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు నా రథం మీద కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినప్పటికీ కూడా అవి నన్ను ఏమీ చేయలేకపోయినాయి. అది ఆ భగవంతుడి యొక్క మహిమ. అటువంటి మహనీయుడికి, అటువంటి దేవదేవుడికి నేను ఇప్పుడు దూరం అయ్యాను. ఆ ప్రభావం వలన గాంధీవం అవే అక్షయ తూణీరాలు ఉన్నాయి. కానీ నాకు చెప్పబడినటువంటి ఒక కార్యం ఏమిటి అంటే ఆ దేవదేవుడి పత్నులకు రక్షణ కల్పించమన్నాను. కానీ నేను రక్షణ కల్పించలేకపోయాను. సామాన్యమైన గొల్లలు వచ్చి నన్ను ఓడించారు. అంతకంటే దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకేముంటుంది? అంటే అవే అస్త్రాలున్నాయి, అవే గుర్రాలున్నాయి, అవే రథం ఉంది, కానీ కృష్ణుడు లేడు దాంట్లో. అంతే. కృష్ణుడు లేకపోవడం వల్ల నేను మొత్తం తేజోహీనుని అయిపోయాను. కృష్ణుడు అంటే రథంలో కూడా లేడు, ఈ జగత్తులో కూడా లేడు. ఇది పరిస్థితి. ఇది కాబట్టి ఆ శ్రీకృష్ణ విరహంతో శ్రీకృష్ణ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తన ధామానికి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు ఇంకో విషయం అడిగావు, ఏమిటి? బంధుమిత్రుల గురించి అడిగావు. వాళ్ళ గురించి ఇంకా చెప్పేదేముంది? అందరూ కూడా బ్రాహ్మణ శాపవశంతో ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు రాజా. 4-5 తప్ప అందరూ నశించిపోయారు, ఇంకెవరు లేరు. కృష్ణుడు లేడు, తర్వాత వారందరూ లేరు. ఈ మాట విన్న తర్వాత పాండవులు ఇక్కడ ఉండగలరా? ధర్మరాజు ఉండగలడా? అర్జునుడు ఉండగలడా? సహేరన్ విరహం కదము, ఇక్కడి నుంచి ద్వారకు వెళ్ళిపోతున్నాడు అంటేనే వారు మూర్ఛపోయినంత అయ్యారు. ఈ లోకంలోనే లేడు అంటే వారు ఏ విధంగా ఉండగలరు? అందుకోసం మహాప్రస్థానానికి వాళ్ళు సన్నద్ధులయ్యారు. ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అనుకున్నారు వాళ్ళు. అనుకుని వాళ్ళు అవును, ఆ దేవదేవుడు మన సన్నిహితుడు, మన బంధువు, మన శ్రేయోభిలాషి తన ధామానికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా వెళ్ళిపోదాం అని వాళ్ళు నిర్ణయించుకుని దానికి తగ్గటువంటి వస్త్రధారణ చేశాడు. ఆ వస్త్రధారణకు ముందర మొట్టమొదటి ధర్మరాజు చేశాడంటే తమ పోత్రుడైనటువంటి పరీక్షణ్ మహారాజును రాజ్యాభిషిక్తం చేశాడు. రాజ్యాభిషిక్తం చేసిన తర్వాత తాను కూడా భగవత్ప్రాప్తిని పొందడానికి సన్నద్ధుడయ్యాడు. అయితే ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా వచ్చి శ్రీకృష్ణుని యొక్క సుధామ గమనం గురించినటువంటి వార్తను పలికాడో, చర్చిస్తున్నాడో, అదే సమయంలో కుంతీదేవి పక్క గదిలోంచి ఈ వార్త విన్నది. శ్రీకృష్ణుడు ఈ విధంగా వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మణ శాపంతో అందరూ కూడా ఒకరినొకరు కొట్టుకుని 4-5 తప్ప మీద అందరూ కూడా మరణించారు. శ్రీకృష్ణు యొక్క అతని యొక్క సంకల్పం చేత అనగానే కుంతి మహారాణి ఒక్క క్షణం కూడా ఆవిడ ఆ విరహాన్ని భరించలేక ఉన్నట్టుగానే ఆవిడ శరీరాన్ని వదిలేసింది. ఆవిడ విగత జీవురాలే పడిపోయింది అంతే.
అంటే అంటే ఏడ్చేంత కూడా సమయం లేదు, విన్నది పడిపోయింది అంతే. విన్నది పడిపోయింది అంతటి విరహంలో. అంత అంటే వాళ్ళ గుండెని ఆగిపోయింది వాళ్ళకి. అందుకోసమే కుంతి మహారాణి పరమభక్తురాలు అనే విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది? ఈ మహాప్రస్థాన విషయంలోనే తెలుస్తుంది మనకు. మహాప్రస్థాన విషయంలో కుంతిదేవి మహారాణి ఆమె పరమభక్తురాలు, శ్రీకృష్ణ భక్తురాలు. అంటే సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి భక్తురాలు, సెంటిమెంట్ భక్తురాలు కాదు, సంపూర్ణ జ్ఞానం కలిగిన భక్తురాలు ఆవిడ, సామాన్య స్త్రీ కాదు. అయితే ఇక ధర్మరాజు కూడా భగవత్ ప్రాప్తి కోసం చేయవలసినట్టుగా తన యొక్క పెద్ద పెద్ద ఉన్న కురువులు వాటిని చక్కగా ముడివేయడం మానేశాడు. తర్వాత రాజలాంఛనాలను తీసిపడేశాడు. చినిగిన వస్త్రాలను కట్టుకున్నాడు, ఒక కట్టె పట్టుకున్నాడు. తర్వాత ఘనాహారాన్ని మానేశాడు. ఘనాహారాన్ని మానేసి ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాడు. అంటే వెళ్ళిపోతున్నాడు అంతే. అంటే భగవత్ ప్రాప్తి, భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి అనే సంకల్పం. అంటే తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే తన అన్నగారు ఆ విధంగా అంతేకాకుండా స్వచ్ఛందంగా మూగవాడయ్యాడు. అంటే ఏంటి? మాటలే మానేశాడు. కార్యం అయిపోతే ఇంకా మాటలేముంది? ఇంకా మాటలేము, దేని గురించి మాట్లాడతాం? మనం కనుక చూస్తే మన మాటలు ఏముంటాయి? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది నేను భగవద్ధామానికే పోతున్నా కదా, ఇక భగవద్ధామానికి పోతున్నప్పుడు ఇక మాటలేముంది? హృదయంలో తస్మిన్యస్త ధియపాద అన్నట్టుగా హృదయంలో శ్రీకృష్ణుని నిలుపుకొని నాలుక మీద ఆ కృష్ణ మనపడి కృష్ణ 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 అన తప్ప ఇంకా వేరే మాటలే ఉంటాయి? మాటలే లేవు. స్వచ్ఛందంగా మూగవాడయ్యాడు. ఘనాహారాన్ని మానేశాడు. ఉన్మత్తుల్లాగా అయిపోయాడు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని హృదయంలో నిలుపుకొని మహాత్ములు చేపట్టిన మార్గంలో నిలిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఆ విధంగా ధర్మరాజు ప్రయాణం కాగానే తమ్ముళ్ళకి అర్థమైపోయింది, అన్నయ్య గారు నిర్ణయించుకున్నారు భగవత్ ప్రాప్తాన్ని, భగవద్ధామానికి వెళ్ళిపోదామనే సంకల్పంలో ఉన్నారు ఆయన అని చెప్పి వాళ్ళు కూడా అదే విధంగా ఒకరి వెనక ఒకళ్ళు బయలుదేరారు. వాళ్ళు కూడా మాటలు మానేస్తారు. మొత్తం దానికి తగ్గటువంటి వేషధారణ వేసుకున్నారు. వేషాన్ని అంటే ఒక బిఘారిలాగా, యోగిలాగా, ఉన్మత్తునిలాగా వాళ్ళు ప్రయాణమయ్యారు. సరే, వీరంతా వెళ్ళారు. మరి వారికి భార్య ఉంది కదా, సతీమణి ఉంది, ద్రౌపది. తల్లి అయితే ఆవిడ ఆ శ్రీకృష్ణు యొక్క విరహ వార్త వినగానే ఆవిడ దేహాన్ని చాలించేసింది. కానీ భార్య ఉంది, అర్జునుడి భార్య సుభద్ర కూడా ఉంది, శ్రీకృష్ణుని చెల్లెలు. కానీ పాండవులు వాళ్ళతో కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ అప్పగింతలకు సమయమే ఇక్కడ. ఇప్పుడు అప్పగింతల సమయమే కాదు ఇది. ఇదేంటి? మహాప్రస్థానం. మళ్ళీ ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదో, నేరుగా భగవత్ ప్రాప్తియే జరుగుతుందో. చెప్ప అదేంటి? నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అది అటువంటి ధామానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇక మాటలే ఉంటాయి, ఇక చేష్టలే ఉంటాయి, ఇక వీరునామాలే ఉంటాయి. వీరునామా ఏముండదు. అప్పటికే తాను చేయవలసిన కార్యాన్ని ధర్మరాజు పరీక్షణ్ మహారాజును రాజుగా చేశాడు. పరీక్షణ్ మహారాజును రాజుగా చేయడమే కాకుండా వజ్రనాభుడు అంటే అనిరుద్ధుని పుత్రుడు అంటే యదువంశం నుంచి వచ్చినటువంటి అనిరుద్ధుని యొక్క పుత్రుడైనటువంటి వజ్రనాభుడిని మధురా నగరానికి అంటే శూరసేన రాజుగా మధురలో అభిషిక్తుని చేశాడు. అంటే ఇక్కడ ప్రపంచానికేమో ఇది పరీక్షణ్ మహారాజుని, తర్వాత మధురా నగరానికేమో అక్కడ వజ్రనాభుని ప్రతిష్ఠించి అక్కడికి రాజ్యాభిషిక్తం చేసి ధర్మరాజు తన కార్యాలయంలో వెళ్ళిపోయాడు. ఆ వజ్రనాభుడే తర్వాత బృందావనంలో శ్రీకృష్ణుని కోసం ఆలయాలు నిర్మించాడు. ముఖ్యంగా 3 ఉన్నాయి. మదనమోహనుడు, తర్వాత గోవిందుడు, తర్వాత గోపీనాథుడు, 3. ఇవన్నీ మూర్తులు కూడా ఆ వజ్రనాభుడే స్వయంగా చెక్కించి. అయితే మరి అది చూసింది ఎవరు అంటే ఉత్తర, అంటే శ్రీకృష్ణుని ఆమె చూసింది కాబట్టి ఏ విధంగా ఉంటాడో శ్రీకృష్ణుడు అవన్నీ ఆమె తెలుసు కాబట్టి ఆమె చెప్పిన విధంగా ఆ మూర్తులను మలచడం జరిగింది. ఆ విధంగా వజ్రనాభుడు స్థాపించిన 5000 సంవత్సరాల కింద స్థాపించినటువంటి మూర్తులే ఇప్పటికి కూడా మనకు బృందావనంలో ఆరాధ్యమూర్తులుగా మనకు దర్శనమిస్తున్నది. అది ఆ కాలం నుంచి వస్తున్నాయి.
ఈ విధంగా తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతయో గతిం, వాళ్ళ ఉదయంలో కూడా ఈ పాండవులందరూ కూడా కేవలం శ్రీకృష్ణుని మాత్రమే హృదయం నిలుపుకున్నారు. ఇంకా వేరే మాటలే లేవు, వేరే ఆలోచనలు లేవు. ఆ విధంగా వారు చేయడం మొదలుపెట్టారు. విదూత కల్మషాస్థానం విరజేనాత్మనైవహి, కాబట్టి ఆ విధంగా వాళ్ళు నేరుగా భగవత్ ప్రాప్తికే చెందారు. సశరీరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మరి మహాభారతంలో ఆ విధంగా ఉంది కదండి. మహాభారతంలో మొట్టమొదలు ద్రౌపది పడిపోయింది, ఇట్లా రకరకాలు వస్తాయంటే అందుకోసమే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే శ్రీమద్భాగవతం ప్రమాణమమలం అని స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటి, శాస్త్ర చర్చలు కనుక వస్తే భాగవతంలో ఏది చెప్పబడిందో అదే ప్రమాణము. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం అని చైతన్య మహాప్రభు చెప్పారు. కాబట్టి భాగవతంలో ఈ విధంగా ఉంది. అవునండి, పరీక్షణ్ మహారాజుకు భారతంలో చెప్పండి ఆయన ఒంటి స్తంభం మీద నిర్మించారు, ఆ ఒంటి స్తంభం మీద పైన కూర్చున్నాడు అని దానిలో ఉంది. కానీ భాగవతంలో వచ్చేటప్పటికి ఆయన గంగానది ఒడ్డున కౌపీన ధారణ చేసి ప్రాయోపవేశుడై కూర్చున్నాడు అని ఇక్కడ వచ్చింది. మరి ఏది కరెక్ట్ అండి? భాగవతం కరెక్ట్. ఎందుకంటే వ్యాసుల వారు చివరిగా రాసింది ఏమిటి? వ్యాసుల వారు చివరిగా రాసింది భాగవతం. తర్వాత చైతన్య మహాప్రభు కూడా శ్రీమద్భాగవతం ప్రమాణమమలం, అదే ప్రమాణము అని చెప్పేస్తారు. కాబట్టి భాగవతంలో ఏం చెప్తే అది. కాబట్టి భాగవతంలో ఏముంది? పాండవులు సశరీరంగా విదూత కల్మషాస్థానం విరజేనాత్మనైవహి, అంటే వాళ్ళు విదూత సమస్త కల్మషాలు త్వరగా వాళ్ళు భగవత్ ప్రాప్తిని పొందగలిగారు శ్రీకృష్ణుని యొక్క చరణాలపై అని వాళ్ళు చెప్పారు. తర్వాత ఆ విధంగా భర్తలు వెళ్ళిపోవడం చూసి ద్రౌపది, సుభద్ర కూడా అదే మార్గంలో వాళ్ళు వెళ్ళమని ఈ విధంగా అద్భుతంగా సాగారు. అందుకోసమే ఇక్కడ పాండో సుతానామితి సంప్రయాణం, సంప్రయాణం అంటే మహాప్రస్థానం. దీనికి సూత గోస్వామి వారు ఈ మహాప్రస్థానానికి ఫలశ్రుతిగా పలుకుతానేమనంటే ఎవరైతే ఈ పాండవుల మహాప్రస్థానాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవిత పరమసిద్ధి అయినటువంటి కృష్ణ భక్తి నిశ్చయంగా కలుగుతుంది అని చెప్తూ పాండో సుతానామిది సంప్రయాణం అంటే పాండవుల యొక్క మహాప్రస్థానానికి ఉన్నటువంటి మహిమ మనకు ఈ మాట బట్టి తెలుస్తోంది. అందరూ చేసేటువంటి ప్రస్థానము అనేది మళ్ళీ ఇంకో జన్మలో ప్రవేశించడం కోసం, మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశించడం, మళ్ళీ ఇంకో యోనిలో ప్రవేశించడం కోసం, అది వేరే ఉన్నత లోకాలే కావచ్చు, అధో లోకాలే కావచ్చు, లేకపోతే ఈ మర్త్య లోకమే కావచ్చు, ఈ విధంగా ఉండొచ్చు. కానీ పాండవులది అటువంటిది కాదు. పాండవులది మహాప్రస్థానము. హృదయంలో శ్రీకృష్ణుని వాళ్ళు పూర్తిగా నిలుపుకొని ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఈ పాండవుల యొక్క మహాప్రస్థానం అనేది మనకు ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తర్వాత జ్ఞాన వైరాగ్యదాయకమైనటువంటి పాండవుల యొక్క పరమ భక్తిని మనకు చక్కగా వెల్లడి చేసేటువంటిది. కుంతీదేవి యొక్క పరమ భక్తిని మనకు వెల్లడి చేసేటువంటిది. పాండవులకు శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి అనన్యమైన భక్తిని, కృష్ణుని పట్ల ఉన్నటువంటి అనన్యమైన ప్రేమను మనకు సూచించేది. ఏ విధంగా జనులకు వైరాగ్యము విరహము రానంత వరకు వాళ్ళు కృష్ణ ప్రాప్తిని పొందలేరు అని మనకు స్పష్టంగా చూపించేదే పాండవుల మహాప్రస్థానం. చైతన్య మహాప్రభు కూడా మనకు స్పష్టంగా చూపించారు తమ జీవితం ద్వారా. అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భక్తి రూపంలో వచ్చి ఏ విధంగా కృష్ణుడిని పొందవచ్చు అనే విషయాన్ని సాక్షాత్తుగా భగవంతుడు చూపించారు. అదే చైతన్య మహాప్రభువులో ఆయన చివరి సమయంలో పూర్తిగా విరహాన్ని శ్రీకృష్ణ విరహాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిని ఆయన ప్రదర్శించారు. ఇది మనకు పూర్తిగా చైతన్య చరితామృతంలో వివరంగా మనకు కనిపిస్తుంది. అంటే అంతటి విరహం కలిగినప్పుడు మాత్రమే కృష్ణుడిని పొందడం కలుగుతుంది. అప్పటిదాకా మన కృష్ణ భక్తి చేస్తూ ఉంటాము, కానీ కృష్ణ ప్రాప్తి కలగడం అనేది కేవలం విరహం ద్వారానే. ఆ విరహాన్ని చైతన్య మాం చెప్తూ ఆశ్లిష్టవా పాదరతాం పినష్టమా అదర్శన మర్మహతాం కరోతువా యథా తథావ విధాతులంపడు మత్ ప్రాణనాదాస్తు సయేవ నాపరహ అని కూడా మనకు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ పాండవుల మహాప్రస్థానం అనే ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమి అంటే పాండవుల యొక్క
పరమభక్తి అంటే ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నంతకాలం శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ కృష్ణ భావనలో ఉన్నారు, కృష్ణ చైతన్యంలో ఉన్నారు, అదే తమ జీవితంగా మలుచుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ లేడు, ఇక శ్రీకృష్ణుడి కోసం చేసిన ఏమీ లేదు అన్నప్పుడు వెంటనే తమ యొక్క కార్యాన్ని ముగించేసుకున్నారు వాళ్ళు. కావాలంటే కొనసాగించేవాళ్ళే, కానీ కార్యాన్ని ముగించేసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా భగవంతుడు అయితే ఏ విధంగా తన కార్యాన్ని ముగించుకున్నాడో ఆ విధంగా భక్తులు కూడా తమ కార్యాన్ని ముగించుకుంటారు అనేది ఈ పాండవుల మహాప్రస్థానం. ఈ విధంగా మనం అద్భుతంగా శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం ద్వారా పాండవుల యొక్క మహిమను, పాండవుల యొక్క మహాప్రస్థాన శ్రవణ మహిమను కూడా విన్నాం. తద్వారా మనకు కృష్ణ భక్తి కలుగుతుంది అనేటువంటి ఫలశ్రుతిని సూత గోస్వామి మనకు చెప్పారు. కాబట్టి ఈ పునరావృత్తి రహితం పాండవులు చేసినటువంటిది పునరావృత్తి రహితమైనటువంటి ప్రయాణం కాబట్టి ఇది మహాప్రస్థానంగా మారింది. ఆ మహాప్రస్థానం నేరుగా వారిని గోలోక బృందావనానికి చేర్చింది. కాబట్టి ఈ భాగవతం ద్వారా మనకు కలిగేది ఏమిటి, భాగవతం ద్వారా కలిగేది కృష్ణానురక్తి. ఆ కృష్ణానురక్తి కలగాలని మనం మాటికి ప్రార్థిస్తూ భాగవతాన్ని జీవితాంతం వినాలని, ఎన్ని జన్మలకైనా కూడా భాగవతాన్ని వింటూనే ఉండాలనే అభిలాషను మనం వెలిబుచ్చుతూ అటువంటి కోరికను ఆచార్యులు మనకు తీరుస్తారని వారి ఆశీర్వాదం వల్ల మనము నిత్యము నిరంతరము భాగవతంతోనే సంపర్కం కలిగి ఉండి భాగవతం యొక్క ఆశ్రయంలోనే ఉంటామని నిశ్చయంగా మనం నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి. ఇది మనకు ఇటువంటి దివ్యమైన వరదానాన్ని ఇచ్చింది కేవలం శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత సహిత భాష్యము భాగవతమే. అటువంటి భాగవతం నుంచే మనము ఈ 100 కథల రూపంలో మనం వింటున్నాం ఈ భాగవతామృతం, శ్రీ భాగవతామృతం. దానిలో భాగంగా ఈరోజు మనం 10వ కథను విన్నాము. వచ్చే వారం 11వ కథ విందాము. అంతవరకు సెలవు. శ్రీమద్ భాగవతం గ్రంథరాజ్ की जय, श्रील प्रभुपाद की जय.